ఒక ఇద్దరు వ్యక్తులు విడిపోవడానికి ఎంతో సమయం పడుతుందో మనకు తెలీదు కానీ, కలవడానికి మాత్రం కొన్ని సంవత్సరాలే పడుతుంది. ఎందుకంటే, వన్స్ ఇద్దరు వ్యక్తులు దూరమైపోయారంటే, వాళ్ళ మధ్య అపార్థాలు అనేవి మబ్బుల్లాగా రోజుకొకటి, గంటకొకటి కూడా పుట్టుకొచ్చేస్తుంటాయి. చుట్టుపక్కలున్న జనాలు, పరిస్థితులు, వాళ్ళు పనిచేసే చోటు, ప్రతి ఒక్కటి వాళ్ళకి ప్రతికూలంగానే మారుతుంటుంది. అయితే వాటన్నిటిని ఛేదించుకొని ముందుకు వెళ్ళి వాళ్ళ ప్రేమను కాపాడుకున్నప్పుడే నిజమైన వాళ్ళ జీవితం వాళ్ళకందుతుంది. అవునా? అయితే ఇదే క్రమంలో నిఖిల్ ఉన్నాడు. కావ్య మనస్పర్ధల్ని తను తొలగించడానికి కంకణం కట్టుకున్నాడు. అయితే ఇప్పటి వరకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. నిజానికి కావ్య తన మనసులో ఉన్న నెగెటివ్ ఫీలింగ్‌నయితే నిఖిల్ విషయంలో తొలగించేసింది. కానీ కలవాలి కదా! వాళ్ళిద్దరు ప్రేమికుల్లాగా తిరిగి మళ్ళీ వాళ్ళ మధ్య ఉన్న అపార్థాలు తొలగించుకోవాలి కదా! ఈ క్రమంలో జరిగిన విషయం ఏంటంటే, నిఖిల్ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అదేంటి అంటే, వాళ్ళ అమ్మగారితో కలిసి అంటే వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి కావ్య వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని కలవాలని ఫిక్స్ అయిపోయాడు. ఎందుకనంటే, ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్యకు సంబంధించింది కాదు. అది అది దాటిపోయింది. ఇప్పుడు ఇరు కుటుంబాలు కలిసి చర్చించుకొని వాళ్ళల్లో వాళ్ళు ఏ రకంగా ఉంటేనే నెక్స్ట్ అడుగుకి ముందు ముందు అడుగు వేస్తారనమాట. లేకపోతే వాళ్ళకి గూడా అది చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది. ఎందుకనంటే మ్యాటర్ చెప్పాలి అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య మనస్పర్ధలు దూరం అవ్వట్లేదు. కానీ వాళ్ళలో నిజాయితీ ఉంది. ఆ నిజాయితీని వాళ్ళు ఎలా బయట పెట్టుకోవాలి? ఖచ్చితంగా కుటుంబం అక్కడ సహకరించాలి. వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటేనే జరుగుతుంది. అయితే నిఖిల్ కూడా ఆఖరి ప్రయత్నంగా వాళ్ళ మదర్‌ని, వాళ్ళ పేరెంట్స్‌ని తీసుకెళ్ళి కావ్య వాళ్ళ పేరెంట్స్‌తో మాట్లాడాలని అనుకున్నాడు. కానీ మొత్తానికైతే మాత్రం ఈ రకంగా జరిగింది. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.